జై శ్రీరామ్. గుడ్ మార్నింగ్ రేఖ. జై శ్రీరామ్. శుభోదయం అండి. ఏం చేస్తున్నా? ఇంకో పెసరెట్ వేస్తున్నాను కదా, మంచి ఫుడ్ అల్లం చట్నీ వేస్తున్నాను అనమాట. చట్నీ వేస్తున్నావా? రెండింటికి మంచి కాంబినేషన్ కదా అల్లం చట్నీ, ఈ బాదం గింజలు. ఇంకో టిఫిన్ వేసేస్తున్నాను. వాడికి కాలేజీ టైం అయిపోయింది కదా. లంచ్కి జీడిపప్పు, పన్నీర్ కాదు జీడిపప్పే, టమాటా జీడిపప్పు. కరివేపాకు తేలేదు, వేయలేదు. రైస్ అమ్మ కొడుకు నన్ను కరివేపాకులు తీసేస్తున్నారు కదా. ఎంత తెచ్చినా కూరలో కరివేపాకులు తీసేస్తున్నావా? అంత కష్టం ఏమొచ్చింది చెప్తానండి. 6 గంట మీకు ఎన్ని చేస్తున్నానో తెలుసా? ఉదయాన్నే మీకు 1 లీటర్ వేడి నీళ్ళు కాసి ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చాక మెంతు వాటర్ ఇవ్వమంటారు. మెంతులు నానబెట్టిన వాటర్, అది అయిపోతుంది. ఈ బాదం గింజలు ఆడికే కాదు మీకు తింటారు. నెక్స్ట్ ఏమో టీ పెట్టాలి, టిఫిన్ పెట్టాలి. ఆడి పని కన్నా మీ పనే నాకు ఎక్కువ. ఏదైనా చేసుకుంటారా? అది ఇది ఇవి అంటారు. ఎలా మర్చి మరి మా అమ్మ ఇచ్చింది, మీరు వేసుకుంటారా? వేసుకోరు కదా. మా అత్తగారు, మీ అత్తగారు ఇచ్చింది ఏమి వేసుకోరు కదా. మరి చైర్మన్ కూర నన్ను ఎలా తినేసారు? అది మీ అత్తగారు ఇచ్చింది. తినేసాక పొట్టలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది అంటున్నారు. సరేలేండి, మీ గొడవ ఇలాగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. చూడండి, మా అత్తగారు ఇచ్చింది ఏమి తినరంట మా వారు. నిన్నైతే చైర్మన్ కూర అయితే శుభ్రంగా తినేసారు. ఈ అల్లం పచ్చడి రోజు ఇదే టిఫిన్లోకి అల్లం పచ్చడి మా అమ్మ ఇచ్చింది. ఇక ఇది వేసుకుని తినేస్తున్నారు. ఇలా ఉంటుందండి ఇంకదా.